నేను నీకు అమ్మని అన్న విషయం మర్చిపోకు విక్కీ, ఇప్పుడు నిజం చెప్పు అని అడుగుతుంది గాయత్రి. ఏం లేదమ్మా అని. అవును, ఎందుకు నువ్వు తన దగ్గర ఏం మాట్లాడొద్దు అని చెప్పావు అని అడుగుతాడు విక్రాంత్. ఎందుకంటే నేను ఎవరు ఏంటి అనేది పవిత్రకు తెలియదు. పవిత్రకే కాదు, కాలేజీలో ఏ ఒక్కరికి నేను ఎవరు అనేది తెలియదు. అందరికీ నేను ఒక లెక్చరర్గా మాత్రమే తెలుసు అని చెబుతుంది గాయత్రి. కాలేజీ ఎండీవి అయ్యుండి నువ్వు నీ గురించి అందరి దగ్గర దాచడం ఎందుకమ్మా అని అడుగుతాడు విక్రాంత్. విక్కీ, ఇప్పుడు నేను ఎవరినో అందరికీ తెలిసిందే అనుకో. అప్పుడు అందరూ నన్ను కాలేజీకి ఎండీని అని గౌరవిస్తారు. కొంతమంది నాతో మంచిగా ఉంటారు, కొంతమంది ఉన్నట్లు నటిస్తారు. పవిత్ర లాంటి వాళ్ళు అయితే అసలు నా దగ్గరకు రావడానికి కూడా భయపడతారు. నన్ను అందరిలో స్పెషల్గా ట్రీట్ చేయనవసరం లేదు విక్కీ. తమలో ఒక దానిగా చూస్తే చాలు. ఒక గురువుగా వీళ్ళు నాకు ఇచ్చే గుర్తింపు చాలు. నాకు ఇంకా ఏ గౌరవం అక్కర్లేదు అని చెబుతుంది గాయత్రి. నాకు ఇంకో డౌట్ అమ్మా. నీకు కాలేజీలో ఎంతోమంది స్టూడెంట్స్ ఉండి ఉంటారు. మరి పవిత్రని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నావు? తన ఆనందంలో నాకు నీ ఆనందం కనిపించింది. తనంటే నీకు ఎందుకంత ఇష్టం అని అడుగుతాడు విక్రాంత్. నేను తనని ప్రత్యేకంగా చూడడం కాదు నాన్న, తనలోనే ఏదో ప్రత్యేకత ఉంది. నేను తనని చూసిన మొదటి రోజు నాకు బాగా గుర్తుంది. ఆ అమాయకమైన చూపులు, తన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఏదో నేర్చుకోవాలి, సాధించాలి అని తనలోని దృఢ సంకల్పం, ఆ స్వచ్ఛమైన నవ్వు ఒకప్పటి నేనే నా కళ్ళ ముందు ఉన్నట్లుగా అనిపించింది. రోజులు గడుస్తున్న కొద్దీ తన ప్రవర్తన నాకు నచ్చింది. మీ నాన్నతో పెళ్లి కాకముందు ఒక మధ్యతరగతి అమ్మాయిని. పవి కూడా అంతే, డబ్బు కన్నా బంధాలకు ఎక్కువగా విలువనిస్తుంది. అది నాకు బాగా నచ్చింది. నేనెవరో తెలిస్తే ఖచ్చితంగా నాతో మాట్లాడడం మానేస్తుంది. అందుకే నేను ఎవరు అనేది తన దగ్గర దాచాను అని చెబుతుంది గాయత్రి. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకుని లేట్ అయ్యింది, ఇంటికి వెళదామా అమ్మా అని అడుగుతాడు విక్రాంత్. హా పద అని కొడుకు వెంట వెళ్తుంది గాయత్రి. విక్రాంత్, గాయత్రి కార్లో ఇంటికి చేరుకుంటారు. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి టెన్నిస్ ప్రాక్టీస్ కోసం వెళ్ళడానికి రెడీ అయిన 19 ఏళ్ల ఉదయ్ తల్లిని చూడగానే హాయ్ మా అంటూ తల్లి దగ్గరకు వెళ్ళి సైడ్ హగ్ చేసుకుంటాడు. హాయ్ చిన్నోడా, ప్రాక్టీస్కి వెళ్తున్నావా అని అడుగుతుంది గాయత్రి. హా మా అని. అన్నయ్య మీ ఇద్దరూ కలిసి వచ్చారేంటి అని అడుగుతాడు ఉదయ్. చిన్న పని మీద అమ్మ కాలేజ్ వైపు వెళ్ళాను, అలా అమ్మని పిక్ చేసుకుని వచ్చాను అని చెబుతాడు విక్రాంత్. నువ్వు రావడం పని అని చెప్పి బయటకు వెళ్ళిపోవడం, మరి నాతో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తావన్నయ్యా అని అడుగుతాడు ఉదయ్. 2 నెలలు ఇక్కడే ఉంటాను కదా, ఏం కంగారు పడకు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు విక్రాంత్. ఏంటి, అన్నయ్య నిజంగానే 2 నెలలు ఇక్కడే ఉంటాడామా అని అడుగుతాడు ఉదయ్. హా చిన్నోడా, సరే నీకు లేట్ అవుతుంది కదా, ఇంక వెళ్ళు అని చెబుతుంది గాయత్రి. సరేమ్మా బాయ్ అని ఉదయ్ వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి వచ్చి విక్రాంత్ కోసం స్నాక్స్ తీసుకుని గదిలోకి వెళ్ళి ఇస్తుంది గాయత్రి. ప్లేట్ని అందుకోకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న కొడుకుని చూసి తల మీద ఒక మొట్టికాయ వేస్తుంది గాయత్రి. అబ్బా ఎందుకు కొట్టావు అని తలద్దుకుంటూ అడుగుతాడు విక్రాంత్. మరి నేను ఇందాక నుంచి ప్లేట్ తీసుకోరా అని గొంతు ఎండిపోయేలా అరుస్తుంటే నా మాట వినిపించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావురా అని అడుగుతుంది గాయత్రి. ఇలా కూర్చోమా అని తల్లిని కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు విక్రాంత్. విక్రాంత్ జుట్టులో వేళ్లు పెట్టి ప్రేమగా నిమురుతుంది గాయత్రి. అమ్మ, నా జుట్టు మీద చెయ్యి వేయకు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తావు అని అడుగుతాడు విక్రాంత్. ఇంత ఒత్తైన జుట్టులో నిన్ను చూస్తే భలే ముద్దుగా అనిపిస్తావు నాన్న, అందుకే ఆటోమేటిక్గా నా చెయ్యి అలా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంతకు ఏం ఆలోచిస్తున్నావో చెప్పనే లేదు అని అడుగుతుంది గాయత్రి. చెప్పిన తర్వాత నన్ను కొట్టను తిట్టను అంటేనే చెబుతాను అని అంటాడు విక్రాంత్. సరే చెప్పు అని అంటుంది గాయత్రి. మరేమో పవిత్ర నాకు చాలా నచ్చేసిందమ్మా అని చెబుతాడు విక్రాంత్. నచ్చేసింది అంటే అని అనుమానంగా అడుగుతుంది గాయత్రి. నేను తనని ప్రేమిస్తున్నానమ్మా అని చెబుతాడు విక్రాంత్. ఇదెప్పటి నుంచి అని అడుగుతుంది గాయత్రి. పవిని మొదటిసారి చూసినప్పటి నుంచి అని చెబుతాడు విక్రాంత్. మరి నేను ఇందాక ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగితే ఏం లేదు అని ఎందుకు చెప్పావు అంటూ విక్రాంత్ చేయి పట్టుకుని మెలేస్తుంది గాయత్రి. అమ్మా
చెవి నొప్పిగా ఉంది, వదులు అని కేకలు పెడతాడు విక్రాంత్. కొడుకు చెవి వదులుతుంది గాయత్రి. మా, నీకు పవిత్ర నా భార్యగా మన ఇంటికి కోడలు అవ్వడం ఇష్టమేనా అని అడుగుతాడు విక్రాంత్. రేయ్, పవిత్ర లాంటి బంగారు తల్లి నా ఇంటి కోడలవుతుందంటే నేను ఎందుకు వదులుకుంటాను చెప్పు అని సంతోషంగా చెబుతుంది గాయత్రి. అయితే వెంటనే ఈ విషయం పవిత్రకు చెప్పేయనా అని అడుగుతాడు విక్రాంత్. అప్పుడు పవిత్ర నీ చెంప చెల్లుమనేలా ఒక్కటిస్తుంది అని చెబుతుంది గాయత్రి. అలా అంటావేంటిమా అని ముఖం నల్లగా పెట్టుకుని అడుగుతాడు విక్రాంత్. నిజంరా, నీకంటూ ఒక గుర్తింపు లేనిదే ఎలా వెళ్ళి పవిత్రకి నీ ప్రేమ విషయం చెబుతావు అని అడుగుతుంది గాయత్రి. నేను మీ కాలేజీ ఎండి గాయత్రీదేవి, అలాగే సమ్ కంపెనీ సీఈఓ ప్రతాప్ పెద్ద కొడుకుని, నారాయణరావు గారి మనవడిని. ఇంతకన్నా ఇంకా ఏం కావాలి అని అయోమయంగా అడుగుతాడు విక్రాంత్. చూడు విక్కీ, ఇవన్నీ మా ద్వారా నీకు వచ్చిన గుర్తింపులు, కానీ నీకంటూ అసలైన గుర్తింపు నువ్వేంటి అని తెలిసిన నాడు వస్తుంది. నిన్ను అందరూ పలానా వాళ్ళ మనవడను కొడుకను గుర్తిస్తే అది నీ గొప్ప కాదు. విక్రాంత్ తల్లి గాయత్రీదేవి అన్నట్లుగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్న నాడు పవిత్ర దగ్గరకు వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పు. అప్పుడు కనీసం తను నీ ప్రేమ గురించి ఆలోచిస్తుంది అని చెబుతుంది గాయత్రి. కానీ అంతలో పవిత్ర ఎవరినైనా ప్రేమిస్తే, లేకపోతే తన పెళ్లి జరిగిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు విక్రాంత్. ముందు నెగిటివ్గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఆలోచించు విక్కీ, అంతా మంచే జరుగుతుంది. పవిత్ర పట్ల నీ ప్రేమ నిజమైతే ఖచ్చితంగా తను నీ సొంతం అవుతుంది. అంతవరకు ఏం ఆలోచించకుండా నువ్వు నీ స్టడీస్ మీద దృష్టి పెట్టు. ఇది నీ లాస్ట్ ఇయర్ కదా, ఆ తర్వాత నీకు నచ్చి కరెక్ట్ అనిపించే వర్క్ ఎంచుకుని అందులో ఎదిగి చూపించు. అండ్ పవిత్రను ఇప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయకు. షీ ఈజ్ జస్ట్ ఆన్ 19 years గర్ల్. తన భవిష్యత్తు కోసం ఇప్పుడే బాటలు వేసుకుంటుంది. ఈ సమయంలో తనను నువ్వు ప్రేమిస్తున్నావు అని చెబితే డిస్టర్బ్ అవుతుంది అని చెబుతుంది గాయత్రి. సరే అమ్మా అని తల్లిని కౌగిలించుకుని థ్యాంక్స్ అమ్మా అని చెబుతాడు విక్రాంత్. దేనికి విక్కీ అని అడుగుతుంది గాయత్రి. నాకు ఏం చేయాలో, నా కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో అర్థమయ్యేలా చెప్పినందుకు అని చెప్పి స్నాక్స్ తింటూ ఉంటాడు విక్రాంత్. ఇంటికి తడిచిపోయి వంటికి ఇసుక అంటించుకుని వచ్చిన కూతురిని చూసి ఏంటే ఈ అవతారం అని కయ్యమంటుంది భారతి. బీచ్లో ఆడుకుంటూ పడ్డానమ్మా అని చిన్నగా చెబుతుంది పవిత్ర. చిన్నపిల్లవా, ఇంకా చూసుకుని నడవలేవా అంటూ అసలు బీచ్ దగ్గర నీకేం పని అని అడుగుతుంది భారతి. నాకు ఆఫీస్లో లేట్ అయ్యిందని నేనే అక్కడ పవిని వెయిట్ చేయమని చెప్పాను భారతి. ఏదో అనుకోకుండా జరిగిపోయిందిలే, వదిలే అని అంటారు మోహన్. సరేలే, ఫ్రెష్ అయ్యి రండి అని చెబుతుంది భారతి. ఫ్రెష్ అయ్యి వచ్చిన మోహన్కి కాఫీ ఇస్తూ ఏవండి, ఇందాక చిన్నమామయ్య గారు వచ్చారు అని చెబుతుంది భారతి. ఉన్నట్లుండి చిన్నాన్న ఎందుకు మన ఇంటికి వచ్చినట్లు అని ఆశ్చర్యంగా అడుగుతారు మోహన్. అదే మీ చెల్లెలి కొడుకు అమర్ ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చాడంట. ఈ సంవత్సరం ఆ అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారంట. ఆ అబ్బాయికి మన పవి అయితే బాగుంటుందని అడగడానికి వచ్చారు అని చెబుతుంది భారతి. భారతి మాట్లాడుతుండగానే మోహన్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవ్వడంతో భర్త చేతికి ఇస్తూ మీ చిన్నాన్నగారే అని చెబుతుంది భారతి. ఫోన్ లిఫ్ట్ చేసి హలో చిన్నాన్న అని ఒక 5 నిమిషాలు మాట్లాడి కట్ చేస్తారు మోహన్. ఏమంటున్నారు అని అడుగుతుంది భారతి. నీతో చెప్పిందే నాతో కూడా చెప్పారు. ఇప్పుడప్పుడే మా పవిత్రకి పెళ్లి చేసే ఉద్దేశం లేదు అని చెప్పాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు? ఇంతకన్నా మంచి సంబంధం నీ కూతురికి మళ్ళీ దొరుకుతుందా అని అడిగారు. పవిత్ర ఇంకా చదువుకోవాలి అనుకుంటుంది, అందుకే పెళ్లి చేయాలి అనుకోవడం లేదు అని చెప్పాను అని చెబుతారు మోహన్. ఆ మాటకి మావయ్య గారు ఏమనలేదా అని అనుమానంగా అడుగుతుంది భారతి. ఇప్పుడు చదివి నీ కూతురు ఏం వెలగబెట్టాలని? అసలు అమ్మాయిలకి అంత చదువు ఎందుకు? ఎంత చదివినా చివరికి భర్త పిల్లలకు ఇంట్లో ఉండి వండి పెట్టడమే కదా చెయ్యాలి అన్నారు. నాకు అప్పటికే కోపం వచ్చింది, ఫోన్ కట్ చేశాను అని చెబుతారు మోహన్. నేను ఇలానే చెబితే నాతో కూడా అలాగే మాట్లాడి నీకు ఏం తెలీదు, నేను మోహన్తో మాట్లాడుతాను అని మీకు ఫోన్ చేశారు. అయినా మీరు అలా ఫోన్ కట్ చేసి ఉండాల్సింది కాదండి అని అంటుంది భారతి. ఆయన మాటలు వింటుంటే కోపంలో చిన్న పెద్ద అన్నది మర్చిపోయి ఏం మాటలు అంటానో అని భయపడి ఫోన్ కట్ చేశాను భారతి. అరే,
ఇప్పుడు నా కూతురు చదువుకుంటే వాళ్ళకి వచ్చే నష్టం ఏమిటి? దానికి ఏమంత వయసు అయిపోయిందని పెళ్ళి పెళ్ళి అంటూ కంగారు పడుతున్నారు. ఎప్పుడు మారతాయి వీళ్ళ ఆలోచనలు? అమ్మాయిలు ఇప్పుడు భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్నారు, ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. అయినా వాళ్ళను ఇంకా చిన్నచూపు చూస్తున్నారు. ఒక కుటుంబాన్ని చక్కబెట్టగలిగే శక్తి ఉన్నవాళ్ళు చదువుకుంటే మన సమాజాన్ని, దేశాన్ని ఇంకెంత అందంగా తీర్చిదిద్దగలరు అని ఆలోచించరెందుకు అని అసహనంగా అంటారు మోహన్. అప్పటి వరకు తల్లిదండ్రుల మాటలు తన గది తలుపు దగ్గర నించుని మౌనంగా విన్న పవిత్ర వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నా మనసుని అర్థం చేసుకున్నావు. నీ ఆలోచనలు నాకు ఎప్పుడూ మంచే చేస్తాయి. అందుకే ఎప్పుడూ నువ్వే నాకు ఆదర్శం అని కన్నీళ్లు పెట్టుకుంటూ అంటుంది పవిత్ర. పవి, ఏంటి ఈ కన్నీళ్ళు అని కూతురి ముఖాన్ని చేతిల్లోకి తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ, నా కూతురి మనసేంటో తెలుసుకోకపోతే తండ్రిగా నేను ఉండి ఎందుకు అని పవిత్ర నుదుటిన ముద్దు పెట్టి, ఈ పెళ్లి గురించి మేము నిన్ను ఇప్పుడప్పుడే ఎలాంటి ఒత్తిడి చేయము. నువ్వు నీకు నచ్చిన విధంగా ఎదిగి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సంపాదించుకోగలిగినప్పుడు వీటి గురించి ఆలోచిద్దాం అని భార్య వైపు చూసి, నువ్వేమంటావు భారతి అని అడుగుతారు మోహన్. నేనేమంటానండి, మీ మాటే నా మాట. ప్రతి ఆడపిల్ల ఇండిపెండెంట్గా ఉండాలి. అప్పుడే ఎలాంటి పరిస్థితిలో అయినా అవసరానికి మరొకరి మీద ఆధారపడనవసరం ఉండదు అని అంటుంది భారతి. తల్లి మాటలు విని ఆమెను కూడా చెయ్యి పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టుకుంటూ, మీరిద్దరూ ఈ వరల్డ్లోనే బెస్ట్ పేరెంట్స్. మీలాంటి తల్లిదండ్రులకు బిడ్డనైనందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని నవ్వుతూ చెప్పి ఇద్దరినీ కలిపి కౌగిలించుకుంటుంది పవిత్ర. ఇద్దరు చిరక చెంప మీద కూతురికి ప్రేమగా ముద్దు పెట్టి పవిత్ర తలకు తమ తలను దగ్గరగా ఆనిస్తారు. ఆ క్షణం ఆ ముగ్గురి ముఖాలలో ఉన్న సంతోషం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా విలువ కట్టలేనిది. పవిత్ర, మోహన్, భారతి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసిన తర్వాత పవిత్ర తన గదిలోకి వెళ్ళి కొంచెంసేపు చదువుకుని అలాగే నిద్రలోకి జారుకుంటుంది. పవిత్ర గదిలో ఇంకా లైట్ వేసి ఉండడం చూసి తలుపు తీసి చూస్తారు మోహన్. చుట్టూ పుస్తకాలు పరుచుకుని వాటి మీదే నిద్రపోయిన కూతురిని చూసి నవ్వుకుని దగ్గరకు వెళ్ళి పుస్తకాలన్నీ తీసి పక్కన సర్ది కూతురిని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి నుదుటిన చిరుముద్దిచ్చి లైట్ ఆఫ్ చేసి గదిలో నుంచి బయటకు వస్తారు మోహన్. భర్తను చూసి పవి పడుకుందా అని అడుగుతుంది భారతి. హా, చదువుతూనే నిద్రపోయింది అని చెప్పి వెళ్ళి నిద్రపోతారు మోహన్. మరుసటి రోజు ఎప్పటిలా పవిత్రని కాలేజీలో దింపి వెళ్ళిపోతారు మోహన్. పవిత్ర కాలేజీ దగ్గర దిగడం, అదే సమయానికి తల్లిని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి కార్ దిగుతాడు విక్రాంత్. సరే విక్కీ, ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి టిఫిన్ తిను. మళ్ళీ ఫ్రెండ్స్, పార్టీస్ అంటూ తిండి తిప్పలు మానుకుని తిరిగావని తెలిసిందో నాతో మాట్లాడవు కదా అని అడుగుతాడు విక్రాంత్. ఎస్ మై బాయ్ అని విక్రాంత్ బుగ్గలాగి, సరే నువ్వు ఇంకా వెళ్ళు అని చెబుతుంది గాయత్రి. వెళ్తానులే, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి గేట్ దగ్గర నడుస్తూ వెళ్తున్న పవిత్రను చూస్తాడు విక్రాంత్. వైట్ కలర్ లాంగ్ స్కర్ట్లో ఎల్లో టాప్ వేసుకుని హెయిర్ని పోనీ చేసి చకచకా అడుగులేసుకుంటూ వెళ్తున్న పవిత్రను కళ్ళార్పకుండా చూస్తున్న కొడుకుని చూసి, రేయ్ విక్కీ, నా స్టూడెంట్కి నా ముందే సైట్ కొట్టడం ఏం బాగోలేదురా అని అంటుంది గాయత్రి. నీకు స్టూడెంట్ అయితే సైట్ కొట్టకూడదు అని రూల్ ఏమైనా ఉందా? ఏ, ఆ అమ్మాయికి పెళ్ళి కాదా, హస్బెండ్ రాడా అని అడుగుతాడు విక్రాంత్. రేయ్, సినిమా డైలాగ్స్ ఆపి ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. తను కానీ నువ్విలా సైట్ కొట్టడం చూసిందే అనుకో, నీ చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా తిడుతుంది అని చెప్పి కొడుకుని పంపించేసి పవిత్ర దగ్గరకు వెళ్తుంది గాయత్రి. గాయత్రిని చూసి గుడ్ మార్నింగ్ మేడం అని చిరునవ్వుతో విష్ చేస్తుంది పవిత్ర. వెరీ గుడ్ మార్నింగ్ పవి అని చెప్పి, ఈరోజు నువ్వు ఈ డ్రెస్లో ఏంజల్లా ఉన్నావు అని చెబుతుంది గాయత్రి. థ్యాంక్స్ మేడం అని చిన్న నవ్వుతో చెప్పి క్లాస్కి వెళ్తుంది పవిత్ర. రోజులు గడుస్తూ ఉంటాయి. పవిత్ర చదువులో ఎప్పటిలా ముందుంటూ తన కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉంటుంది. విక్రాంత్ రోజు తల్లిని తనే స్వయంగా కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తూ తిరిగి ఇంటికి తీసుకుని వెళ్తూ దూరం నుంచే పవిత్రను చూస్తూ ఆమె క్యారెక్టర్కి రోజు రోజుకి ఫిదా అయిపోతాడు. అలా నెలన్నర గడిచి కాలేజీలో ఆ ఏడాది వెళ్ళిపోబోతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. అందరూ డిఫరెంట్ డ్రెస్ కోడ్స్లో వస్తారు. పవిత్ర నార్మల్ డ్రెస్లోనే కాలేజీకి డల్గా వస్తుంది.
విక్రాంత్ తల్లితో పాటు ఫంక్షన్కి వస్తాడు. కాకపోతే ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉంటాడు. విక్రాంత్ డీన్ రూమ్లో కూర్చుని ఉంటే గాయత్రి పవిత్ర కోసం వెతుకుతుంది. బెంచ్ మీద డల్గా కూర్చుని ఉంటుంది పవిత్ర. పవి, ఏమైందమ్మా, రెడీ అవ్వకుండా ఇక్కడ కూర్చున్నావెందుకు అని అడుగుతుంది గాయత్రి. ఏం లేదు మేడం అని చెబుతుంది పవిత్ర. సరే కానీ నీకు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నట్లుంది కదా, ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అడుగుతుంది గాయత్రి. నేను డ్యాన్స్ చేయడం లేదు మేడం, నా పేరు తీసేయమని చెప్పాను అని చెబుతుంది పవిత్ర. పవి, ఏమైంది, ఎందుకు డ్యాన్స్ చేయడం లేదు అని లాలనగా అడుగుతుంది గాయత్రి. నేను డ్యాన్స్ చేయాలంటే శారీ కట్టుకోవాలి, అమ్మ రెడీ చేస్తుంది కదా అని నేను అనుకుంటే అనుకోకుండా చుట్టాల్లో ఎవరికో ఆరోగ్యం పాడవడం సీరియస్గా ఉంది అని తెలియడంతో అమ్మ నిన్న సాయంత్రం ఊరు వెళ్ళింది. నాకేమో చీర కట్టుకోవడం రాదు, అందుకే రెడీ అవ్వడం కుదరలేదు అని డల్గా చెబుతుంది పవిత్ర. ఓ అంతేనా, ఈ మాత్రం దానికే డల్ అయిపోయావా? మీ అమ్మ లేకపోతే ఏమైంది, నిన్ను నేను రెడీ చేస్తాను సరేనా అని అంటుంది గాయత్రి. ఏంటి మేడం మీరనేది, నన్ను మీరు రెడీ చేస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది గాయత్రి. హా పవి అని చెబుతుంది గాయత్రి. కానీ నేను డ్రెస్ తీసుకుని రాలేదు మేడం అని చెబుతుంది పవిత్ర. మరేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వు గర్ల్స్ కోసం ఏర్పాటు చేసిన రెస్ట్ రూమ్లో నీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నేను ఒక్క 10 నిమిషాలలో వస్తాను అని చెబుతుంది గాయత్రి. సరే అని రెస్ట్ రూమ్కి వెళ్తుంది పవిత్ర. వెంటనే ఫోన్ చేసి విక్రాంత్ని రమ్మని పిలుస్తుంది గాయత్రి. తల్లి దగ్గరకు వచ్చి ఎందుకు పిలిచావమ్మా అని అడుగుతాడు విక్రాంత్. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి నా కబోర్డ్లో ర్యాక్లో ఒక ప్యాకెట్ ఉంటుంది, అది అలాగే నా డైమండ్ జ్యువెలరీ సెట్ ఉంటుంది, వెంటనే తీసుకునిరా అని చెబుతుంది గాయత్రి. కానీ ఇప్పుడు ఎందుకమ్మా అని అడుగుతాడు విక్రాంత్. ఎందుకు ఏమిటి అనేది తర్వాత చెబుతాను విక్కీ, నువ్వు త్వరగా వెళ్ళి తీసుకుని వచ్చి నాకు కాల్ చెయ్యి అని చెప్పి ఆఫీస్ రూమ్కి వెళ్తుంది గాయత్రి. తల్లి చెప్పినట్లుగా ఇంటికి వెళ్ళి ఆమె చెప్పినవి తీసుకుని వస్తాడు విక్రాంత్. కొడుకు చేతిలోని కవర్స్ తీసుకుని ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా నువ్వు రావాలి విక్కీ, స్టూడెంట్స్తో కొంచెం సేపు మాట్లాడు అని చెప్పి వాటిని తీసుకుని వెళ్ళిపోతుంది గాయత్రి. వెంటనే పవిత్ర దగ్గరకు వెళ్ళి రెడీ చేస్తూ ఉంటుంది గాయత్రి. మేడం, ఇది డిజైనర్ శారీ కదా అని అడుగుతుంది పవిత్ర. హా పవి అని పవిత్ర మెడలో జ్యువెలరీ వేసి చెవులకి రింగ్స్ పెడుతుంది గాయత్రి. మేడం, ఇవి చూడడానికి అచ్చం ఒరిజినల్ డైమండ్స్ లానే ఉన్నాయి, వీటి కాస్ట్ ఎంత అని అడుగుతుంది పవిత్ర. కోట్ల విలువ చేసే జ్యువెలరీని చూసి నిజమైన డైమండ్ సెట్ అని చెప్పలేక గుర్తులేదు పవి అని చెబుతుంది గాయత్రి. హెయిర్ స్టైల్ కూడా మార్చి కొంచెం మేకప్ వేసి రెడీ అయ్యాక పవిత్రని అద్దం ముందు నించోబెట్టి మీ అమ్మ అంతా కాకపోయినా బాగానే రెడీ చేశానా అని అడుగుతుంది గాయత్రి. నిజం చెప్పనా మేడం, అమ్మ కూడా నన్ను ఇంత బాగా రెడీ చేయగలిగేది కాదేమో, అసలు ఇది నేనేనా కాదా అన్నట్లుగా రెడీ చేశారు, థ్యాంక్స్ మేడం అని సంతోషంగా చెబుతుంది పవిత్ర. యు ఆర్ వెల్కమ్ అని చెప్పి లాస్ట్లో పవిత్ర చెవు వెనుక కాటుకతో దిష్టి చుక్క పెట్టి నేను ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటాను, నువ్వు నీ పేరు అనౌన్స్ చేయగానే వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతుంది గాయత్రి. గాయత్రి వెళ్ళాక తన పేరును మైక్లో పిలవడంతో స్టేజ్ మీదకు వెళ్తుంది పవిత్ర. స్టేజ్ మీదకి వచ్చిన పవిత్రను చూసి షాక్ అయిపోతాడు విక్రాంత్. ఎందుకంటే అది తను మొదటిసారి తన చేత్తో డిజైన్ చేసి తల్లికి గిఫ్ట్గా ఇచ్చిన చీర. 2 రోజుల క్రితమే అది తల్లికి ఇచ్చాడు, ఇప్పుడు అది పవిత్ర కట్టుకుని ఉండడం చూసి అంటే అమ్మ పవిత్ర కోసమే ఇవన్నీ తీసుకుని రమ్మని చెప్పిందా అని అనుకుంటూ తల్లి కోసం కళ్ళతోనే చుట్టుపక్కల వెతకడం మొదలు పెడతాడు విక్రాంత్. తన వెనక సీట్లో కూర్చుని ఉన్న తల్లిని చూస్తాడు విక్రాంత్. కొడుకుని చూసి పవిత్ర వైపు చూపిస్తూ ఎలా ఉంది అని అడుగుతుంది గాయత్రి. చాలా అందంగా ఉంది, థ్యాంక్స్ మా అని చెప్పి పవిత్ర వైపు చూస్తాడు విక్రాంత్. బ్లాక్ శారీ విత్ గోల్డెన్ బార్డర్, శారీ అంతా చిన్న చిన్న మిర్రర్స్తో చాలా అందంగా డిజైన్ చేసి ఉంటుంది. పవిత్ర కోసమే ఆ చీరను సిద్ధం చేసినట్లుగా అనిపిస్తుంటే ఆమెను అపురూపంగా చూస్తూ ఆమె డాన్స్ చేస్తుంటే అది తన కోసమే పాడుతూ చేస్తున్నట్లుగా అనిపిస్తుంటే విక్రాంత్ కళ్ళకు పవిత్రతో పాటు అక్కడే స్టేజ్ మీద అతను కూడా ఉండి ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఫంక్షన్ అయ్యాక పవిత్ర చీరను నగలను తీసుకుని వచ్చి గాయత్రికి ఇస్తూ చాలా థ్యాంక్స్ మేడం అని చెబుతుంది. వాటిని తీసుకుంటూ వీటిని కోడలిగా నా ఇంటిలో అడుగుపెట్టిన రోజు
నీ హక్కుగా ఇస్తాను పవిత్ర అని మనసులో అనుకుంటుంది గాయత్రి. విక్రాంత్ ముందు ఇంటికి వెళ్ళిపోగా తర్వాత ఇంటికి వెళ్తుంది గాయత్రి. తల్లి ఇంటికి రాగానే ఎత్తుకుని తిప్పేస్తూ, థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. నేను మొదటిసారి నా చేత్తో డిజైన్ చేసిన శారీని పవితో కట్టించావు అని సంతోషంగా చెబుతాడు విక్రాంత్. నాకు తెలుసురా, ఆ శారీ పవిత్ర కట్టుకుంటే నువ్వు ఇలానే హ్యాపీగా ఫీల్ అవుతావని ఆ శారీనే తెమ్మని చెప్పాను అని కొడుకు చెంపన నిమిరి అంటుంది గాయత్రి. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.